తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం శుభ పరిణామమన్నారు భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి. రివర్స్ టెండరింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యథావిధిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి ఉండిందో పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈరోజు చెప్పడంతో దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయండి. కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు, కాంట్రాక్టర్లు కూడా ఈరోజు నిలువు దోపిడీ చేశారు. అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని, అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈఓ గారికి కూడా పంపించడం జరిగింది. టీటీడీ ఈఓ గారు సానుకూలంగా స్పందించి త్వరలో, ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలి కూడా లేదు కాబట్టి టీటీడీ ఈఓనే ఈరోజు సుప్రీం కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడము, వారం రోజుల్లోపే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని రద్దు చేస్తూ ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం.